భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీ వలకు మరో లంచాధికారి చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి 25,000 లంచం తీసుకుంటుండగా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహారావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఫర్టిలైజర్ షాప్ ఏర్పాటుకు అనుమతి కోరిన వ్యక్తిని ఏడీ నరసింహారావు లంచం అడగగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో అధికారులు ఏడీ నరసింహారావుపై చర్యలు చేపట్టారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. నా పేరు వై రమేష్, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఇస్తాను. ఈరోజు మనం కొత్తగూడెంలో అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఆఫీస్ వాళ్ళ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఈరోజు ఇక్కడ పనిచేసినటువంటి ఏడీఏ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ యు నరసింహారావు గారు 25,000 ఒక ఫర్టిలైజర్ షాప్ ఓనర్ దగ్గర నుంచి బ్రైబ్ అమౌంట్ తీసుకుంటాం అంటే ఏసీబీ మేము మా సిబ్బంది అందరూ కలిసి రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం. దీన్ని ఫ్యాక్ట్స్కి వెళ్తే మన పాల్వంచ మండలంలోని బంగారు చిలుక లక్ష్మీదేవపల్లి మండలం అనుకుంటుంది. లక్ష్మీదేవపల్లి మండలం బంగారు చిలుక గ్రామంలో ఫర్టిలైజర్ షాప్ ఒకటి రన్ అవుతుంటుంది, లైసెన్స్డే అది. అయితే వాళ్ళు ఈ మధ్య యూరియా అమ్మకాలు జరుపుతున్నారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి ఏడీఏ గారు వాళ్ళ సంబంధించిన కాగితాలు అవి చూపించమన్నారు. అవి తీసుకుని ఆఫీస్కి రమ్మన్నారు. వాళ్ళు ఆ కాగితాలు తీసుకుని ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళని ఒక 50,000 రూపీస్ డిమాండ్ చేయడం జరిగింది. మీ దగ్గర ఓ ఫామ్ లేవు, ఇన్వాయిస్ ప్రాపర్గా లేవని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే 50,000 వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. మేము అంత ఇచ్చుకోలేమంటే కూడా ఆయన ఇవ్వకుండా ఖచ్చితంగా 50,000 ఇవ్వకపోతే మీ షాపు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని వాళ్ళని బెదిరించడం జరిగింది. వాళ్ళు వెంటనే ఆ లంచం అమౌంట్ ఇవ్వడం ఇష్టలేక మా ఏసీబీని సంప్రదించడం జరిగింది. ఇమీడియట్గా ఏసీబీ రంగంలో దిగింది. వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళని వెళ్ళిన తర్వాత వాళ్ళ డిమాండ్ రికార్డింగ్ చేయడం జరిగింది. ఫస్ట్ 50,000 అడిగినటువంటి ఆయన వీళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని 30కి, తర్వాత మళ్ళీ ఇంకా రిక్వెస్ట్ చేస్తే 25,000కి వచ్చారు. ఆ 25,000 ఆ ఫర్టిలైజర్ షాపు వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఆ ఏడీఏ నరసింహారావు గారు కొత్తగూడెం ఏడీఏ గారు తీసుకుంటాం రెడ్ హ్యాండ్గా ఏసీబీ పట్టుకున్నారు. ఈరోజు అమౌంట్ 25,000 కూడా రికవరీ చేయడం జరిగింది. కలర్ టెస్ట్ కూడా చేసాం. కలర్ టెస్ట్లో కూడా పింక్ కలర్ వచ్చింది. మీకు తెలుసు కలర్ టెస్ట్కి చాలా సైంటిఫిక్గా చాలా వాల్యూ ఉంటుంది. ఇది చాలా స్ట్రాంగ్ సపోర్టివ్ ఎవిడెన్స్ ఈ బ్రైబ్ కేసుల్లో. నా పేరు వై రమేష్.